హాయ్ అండి. ఈరోజైతే మండే కదండీ! మండే రోజనే కాదు ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటది. ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీను మీతో చిన్న మినీ వ్లాగ్‌లాగా అయితే షేర్ చేసుకుందాం కదా! అలాగని చెప్పి వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకా స్టార్టింగ్ చూసారు కదండీ! ఇంకా మార్నింగే వ్యూ అయితే ఎంత బావుందో, ఆ పక్షుల అరుపులు అదంతా కూడా భలే అనిపించింది. అందుకే అక్కడైతే వీడియో నేచురల్‌గా అయితే వదిలేసాను. ఇంకా నేనైతే మార్నింగే లెగిసి ఇంక ఇంట్లో పాస్ పని అంటే మనం అది ఇల్లంతా తుడవడం అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకొని, ఇక్కడైతే వాకిలుడ్చి ముగ్గయితే పెట్టేసానండి. ఇంకా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర ఇంకా శనికాలకి, రుబ్బురాయికి కూడా పసుపు, కుంకుమ ఇంకా బియ్యపిండితో ముగ్గులయితే పెడుతున్నాను. నేను ముగ్గులు పెడుతున్నానే గానీ, ఈ కోళ్ళు మాత్రం మామూలుగా డిస్టర్బ్ చేయలేదు. ఇదండి. ఇక్కడైతే బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇంక దండం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనకి స్కూల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదండీ! ఒక సండే ఒక్కరోజే కొంచెం మార్నింగే కొంచెం తాయితీగా లేవడానికి అయితే ఉంటది. అలా అని తాయితీగా లేసినా గానీ ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులైతే ఎంత చేసినా తరగవనమాట. సండే రోజైతే ఇంకా మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు మామూలుగానే ఉంటది. ఇంక మార్నింగ్ హడావిడిగానే ఉంటది. ఇదండి. ఇంక రుబ్బురాయికి, శనకాలకి, ఇంక తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు, బొట్లు అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే దేవుడి రూమ్‌లో పూజ కూడా కంప్లీట్ అవుతుందండి. ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాతే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడూ ఇలానే చేసుకుంటానండి. ఇది ఎంతవరకు రైటో, రాంగో అన్నది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే ఫస్టు ఇంట్లో చేసుకొని బయట చేసుకోవాలా, బయట చేసుకొని ఇంట్లో చేసుకోవాలా పూజ అన్నదైతే. ఇదండి. ఇంక ఫైనల్‌గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండీ! నేను పెట్టిన నైవేద్యం అయితే వెంటనే ఈ కోళ్ళయితే మాత్రం పట్టుకెళ్ళిపోయాయి. ఇదండి. ఇంక పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే టీ అయితే పెట్టుకొని తాగి ఇంకైతే నేను బీరకాయ పొద అయితే పెట్టానండి. ఇంక దానికొచ్చిన బీరకాయలతో అయితే ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేసేసాను. ఇంకైతే మా వోడికి క్యారేజ్ అయితే పెట్టేసి ఇంక వాడికైతే ఎదురిచ్చేసాననమాట. ఇంక మా అమ్మాయి అయితే స్కూల్‌కెళ్ళలేదండి. ఎందుకంటే సడెన్‌గా ఇంకా స్టమక్ పెయిన్‌గా ఉంది అంటే ఇంక స్కూల్‌కైతే ఎళ్ళలేదు. ఇదండి ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.